ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సమేతంగా క్యూలైన్లలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మార్గం మధ్యంలో క్యూలైన్లలో వస్తున్న భక్తులను ఏర్పాట్ల వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న లోటుపాట్లను గుర్తించామన్నారు. వెంటనే అధికారులను ఆదేశించి పరిష్కరించారు కలెక్టర్. క్యూలైన్లలో ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మను జిల్లా కలెక్టర్ క్యూలైన్లో మరి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. క్యూలైన్లో దారి పొడవునా కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, ఫ్యామిలీతో ఆయన నేరుగా కొండపైకి రావడం జరిగింది. మార్గం మధ్యలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భక్తుల నుంచి అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, దర్శనానికి క్యూలైన్లో వస్తున్న క్రమంలో కూడా మొత్తం సార్ మీరు క్యూలైన్లో వస్తూ ఉన్నారు, అందరినీ అడుగుతూ ఉన్నారు ఏంటి పోనీ లేదా బాగుందండి క్యూలైన్. అమ్మవారిని వదిలి అమ్మవారి పదండి అమ్మ రాండి తల్లి ఇద్దరు నార్మల్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. భక్తులు చెప్తున్నారు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇప్పటివరకు అయితే ఏం సమస్య లేదు. గోయింగ్ గాను మీరు కొంచెం వచ్చేయండి. థ్యాంక్ యూ. సార్ అంటే ఇంకా లక్షలాదిగా భక్తులు తరలిస్తున్నారు. ప్రస్తుతం క్రౌడ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి, దాన్ని బట్టి కమాండ్ కంట్రోల్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సజావుగా జరుగుతూ ఉంది. కమాండ్ కంట్రోల్ మానిటర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాను. ఇప్పుడు క్యూ లైన్ లో వస్తున్నాను. అన్ని చోట మాట్లాడుతున్నాము. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా ఇంప్రూవ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం. భక్తులు ఏమైనా చెప్తున్నారు సార్ ఇతర చెప్పారు కుమ్మరిపాల నుంచి కొంచెం ఆపేస్తున్నారని చెప్పారు. అదేమిటంటే వెంటనే మాట్లాడతాను. అక్కడ మెయిన్లీ క్యూ లైన్స్ పెట్టాము ఈసారి. అందువల్ల ఏమైనా ఇబ్బంది అయింది వచ్చేసి వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. దారి పడిన అంతే బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, అంటే కొంత కూలర్లు ప్రొవైడ్ చేయమని అడుగుతూ ఉన్నారు. కొంత కూలర్లు ప్రొవైడ్ చేయమన్నారు. అదే ఎవరిని చెప్తున్నారు, నేను చూస్తున్నాను. వెంటనే టెంపుల్ యువత మాట్లాడి ఇంకా కావాలంటే ఎక్కువ పెట్టిస్తాము. ఇంప్రూవ్మెంట్ ఫెసిలిటీ ఎవ్రీడే ఇంప్రూవ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ. అయితే ఆ అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే క్యూ లైన్లో ప్రతి ఒక్కరిని కూడా అడిగి మరీ తెలుసుకున్నారు. చిన్న చిన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్తున్నారు. వివరించారు. దీనితో నజ్మా బిగ్ టీవీ ఇంద్రకీలాద్రి.